ఫ్రెండ్స్, ఈరోజు సాముసురి బియ్యంతో బిర్యానీ పులావ్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. ఆయిల్ వేసుకోవాలి, 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని అలా మనం మసాలాలు వేసుకోవాలి. ఒకటి జాజికాయ, అనస పువ్వు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, దాల్చిని వేసుకోవాలి. సన్నగా కోసిన కరివేపాకు కూడా వేసుకోవాలి. సన్నగా కోసిన ఆనియను, మిరపకాయలు అడ్డంగా చీల్చి వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ మంచిగా స్మెల్ వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం లైట్గా కల్లుప్పు వేసుకోవాలి, సాల్టు. నేనైతే 1 కేజీ రైస్ చేస్తున్నాను. 1 కేజీ రైస్కి 2 లీటర్ల వాటర్ వేసుకోవాలి. అంటే మీరు ఏ డబ్బాతో కొలుస్తారో 1 కేజీ డబ్బా, దాంతో 2 డబ్బాలు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ మంచిగా మరిగిన తర్వాత నేనైతే 3 సార్లు రైస్ కడుక్కున్నాను. మన సాముసురి బియ్యం ఈ విధంగా వేసుకోవాలి. మంచిగా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా రైసు మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అప్పుడు కలుపుతూ కొన్ని చూసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు మొత్తం ఇంకిన తర్వాత దీనిపైన మనం మూత అనేది పెట్టేయాలి. ఈ విధంగా నీళ్ళు మొత్తం ఇంకిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. మనకు సాముసురి బియ్యంతో బిర్యానీ పులావ్ చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా లైట్ పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నిప్పులు మొత్తం తీసేసి దానిపైన కొంచెం నిప్పేయాలి. ఈ విధంగా నిప్పులు రవ్వలు పైన ఇట్లా ఈ విధంగా ప్లేట్ మీద వేసి నిప్పు మొత్తం గుంజేయాలి. ఈ విధంగా గుంజేసి మనం 20 నిమిషాల వరకు పొయ్యి మీద ఉంచితే మనకు మంచిగా దమ్ అయిపోతుంది. మనకు సాముసురి బియ్యం పులావ్ ఎలా రైస్ వస్తుందో ఆ విధంగా మనకు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైసు. దీన్ని మనం బగారా రైస్ కూడా అంటాము. పెళ్ళిళ్ళలో పెడతారు కదా, ఫంక్షన్లా. ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. 1 కేజీ ఈ విధంగా రైసు మెత్తగా కాకుండా మంచిగా చూడండి ఈ విధంగా రావాలి. మీరు ఈ కొలతలతో చేయండి. మీకు కూడా ఈ విధంగా సాముసురి బియ్యం చాలా టేస్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంటికాడ. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. విజయ్ ఫుడ్స్ ఛానల్. ఈ విధంగా రైస్ ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలి, పొడుగుగా. మీరు కొలతలతో చేయండి, ఈ విధంగానే వస్తుంది. లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.